సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. పరకాల వివాదం తర్వాత ముఖ్యమంత్రి నివాసానికి సురేఖ వెళ్లారు. సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తో సురేఖ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ సీఎం రేవంత్ నివాసం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుభాన్. గత 30 నిమిషాలుగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తుంది. ముఖ్యంగా తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కొండా సురేఖ బయటకు వచ్చి ఈ పొరపాటుకు చింతిస్తున్నానని తెలిపారు. తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తాను సారీ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చెప్తారు అనేది ఒక క్యూరియాసిటీగా నెలకొంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ నోటీసులను ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసింది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తన కూతురు చేసినటువంటి తప్పుకు తనను బలి చేయకూడదు అని కొండా సురేఖ పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. మొన్న కొండా మురళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పారు. తన కూతురుకు 30 సంవత్సరాలు ఉన్నాయని, తన కూతురు పొలిటికల్గా మెచ్యూరిటీ ఉందని, తనకు తాను ఆలోచించగలదని, తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కొండా మురళి స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులకు తాము విధేయులుగా, అయితే పార్టీలోని పెద్దలు కానీ, పార్టీ సీనియర్లు కానీ, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వ విప్పులు కానీ కొండా సురేఖ వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు దానికి బాధ్యత వహిస్తూ తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు బాధ్యత తీసుకోవాలని, తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని బాధ్యత రహితంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని కొంతమంది ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కొండా సురేఖ గతంలో సమంత విషయంలో కానీ, నాగార్జున విషయంలో కానీ రిపీటెడ్గా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుల్ని డిఫెండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంతో పాటు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి షోకాస్ నోటీస్కి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ వివరణ దీనికి సంబంధించినటువంటి నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకి పంపారు. మల్లికార్జున ఖర్గే ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. 31వ తేదీన తాను ఢిల్లీకి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో 31వ తేదీన దానికి సంబంధించినటువంటి విషయం పైన చర్చించనున్నారు. చర్చించిన తర్వాత కొండా సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒక బీసీగా ఉన్నటువంటి నేత, మహిళగా ఉన్నటువంటి నేతను ఒక్కసారిగా బర్తరఫ్ చేస్తే పార్టీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, దాన్ని ఒకవేళ డ్యామేజ్ అయితే దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే అంశంపై కూడా కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి నేపథ్యంలో తానే ఏమైనా సారీ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా అనేది చూడాలి. రైట్, థాంక్యూ సిద్ధార్థ్.